హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఈరోజు మన డైరీలో నేను చూపించబోయే రెసిపీ గులాబ్ జామ్ అండి. నేను దీన్ని ఎంటీఆర్ పౌడర్తో చేయట్లేదండి, చిలకడదుంపతో చేస్తున్నాను. దానికోసమని ముందుగా ఒక పెద్ద చిలకడదుంపను అయితే తీసుకున్నానండి. దీని మెజర్ వచ్చేసి ఒక 250 గ్రామ్స్ ఉంటుందండి. దీన్ని ఫస్ట్ శుభ్రంగా వాష్ చేసుకొని, అంటే మట్టి ఉంటుంది కదండి, శుభ్రంగా వాష్ చేసుకొని ఫస్ట్ ఉడకపెట్టుకోవాలండి. మరీ ఫైన్గా ఉడకనవసరం లేదు, జస్ట్ ఒక బాయిల్ వస్తే చాలు. దీనికి మీరు కుక్కర్ కనుక వేసుకున్నట్టయితే జస్ట్ ఒక విజిల్ వస్తే చాలు. మరీ ఫైన్గా ఉడికిందంటే మనం బాల్స్ చేసేటప్పుడు చేతికి స్టిక్కీగా అంటుకుంటుందండి. అందుకే జస్ట్ లైట్గా ఉడికితే చాలు. దాన్ని అయితే ఫస్ట్ బాగా చల్లారిన తర్వాత పీల్ తీసేసి ఇలా తురుముకున్నానండి. ఇలా ఫైన్గా తురుముకున్న తర్వాత అందులో 4 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నానండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూను వంట సోడా వేసి బాగా ఫైన్గా మెత్తగా కలుపుకోవాలండి. మనం చపాతీ పిండి కలుపుతాం కదా, అలా కలుపుకోవాలండి. తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుతున్నప్పుడు మరి చేతికి స్టిక్కీగా అంటుకుంటున్నట్లయితే కనుక చేతికి కొంచెం నెయ్యి రాసుకొని కలుపుకోవచ్చండి. ఇలా ఫైన్గా కలుపుకొని ఈ ముద్దని పక్కన పెట్టేసుకోవాలండి. ఇది కొంచెం సేపు నానాలి, ఒక 1/2 అవర్ పాటు నానాలి. తర్వాత మనం బాల్స్ తయారు చేసుకోవచ్చు దీంతో. దాని మీద నెయ్యి కొంచెం వేసి క్రాషెస్ ఏమీ రాకుండా, పగలకుండా చక్కగా నెయ్యి రాసేసి నానబెట్టుకుందామండి. తర్వాత ఒక బౌల్లో షుగర్ సిరప్ రెడీ చేసుకుందామండి. దానికోసమని చెప్పి ఒక గ్లాసు షుగర్ అండ్ ఇంకో గ్లాసు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టానండి. ఇది బాయిల్ వచ్చి లైట్గా స్టిక్కీగా అంటుకునే పాకం వస్తే చాలండి. మనం వేళ్ళతో టచ్ చేస్తే కనుక జస్ట్ స్టిక్కీగా అంటుకుంటే చాలు. బాగా మరగనవసరం లేదు, మరీ చిక్కగా రానవసరం లేదు కన్సిస్టెన్సీ. షుగర్ సిరప్ అయితే ఇప్పుడు మరుగుతుంది కదా, ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత సిమ్లోనే పెట్టాలండి, లేదంటే ఇది అడుగంటుతుంది. సిమ్లోనే పెట్టాలి ఈ షుగర్ సిరప్ స్టవ్ మీద పెట్టి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూను వెనిలా ఎసెన్స్, నాకు ఈ ఫ్లేవర్ నచ్చుతుందని నేను వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నానండి. కావాలంటే మీరు రోజ్ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి చిలకడదుంప ముద్దని, దాన్ని బాల్స్ లాగా తయారు చేసుకోవాలండి. చేతికి నెయ్యి రాసుకొని స్టిక్కీగా అంటుకోకుండా ఇట్లా ఫైన్గా రౌండ్గా చక్కగా సాఫ్ట్గా వచ్చేలాగా బాల్స్ని రెడీ చేసుకోవాలండి. ఇలా మొత్తం బాల్స్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇందాక నేను షుగర్ సిరప్ రెడీ చేసి పక్కన పెట్టాను కదండి, దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని స్ట్రెయిన్ చేయాలండి. ఆ గిన్నెలో ఆల్రెడీ నేను మామూలుగా షుగర్ సిరప్ని అందులో పోసేసానండి, స్ట్రెయిన్ చేయడం మర్చిపోయాను. అందుకే మళ్ళీ అదే బౌల్లోకి తిరగపోసి అప్పుడు స్ట్రెయిన్తో స్ట్రెయిన్ చేశాను. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేశాను. అది హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేశాను, చక్కగా హీట్ అయింది. మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ అన్నీ ఇందులో ఒక్కొక్కటిగా మొత్తం వేసేయాలి. ఇవి వేయగానే మనం గరిటెతో తిప్పేయకూడదండి, ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. ఇది స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే బాల్ లోపల కూడా చక్కగా మగ్గుతుంది. లేదంటే పైన మనకి బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది కానీ లోపలంతా అట్లానే ఉంటుంది, మగ్గదు సరిగా. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడైతే బాల్స్ అన్నీ అందులో వేసేసాను. తర్వాత కాసేపు అలా వదిలేసిన తర్వాత కాసేపు ఒకసారి గరిటెతో కొంచెం స్మూత్గా, మరీ హార్డ్గా కాకుండా స్మూత్గా జస్ట్ అలా అని మళ్ళీ వదిలేసాను. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి మంచి కలర్లో వచ్చాయి. ఇప్పుడు మనం గరిటెతో తిప్పుతూనే ఉండాలి.
ఇప్పుడు హార్డ్‌గా తిప్పినా ఏమవ్వదండి. ఈ బాల్ ఇంకా చక్కగా వేగిపోయింది కదా! ఇప్పుడు మంచి కలర్ వచ్చేసాయి చూడండి. డార్క్ బ్రౌన్ కలర్ రావాలండి. గులాబ్ జామ్ ఎప్పుడు చేసుకున్నా మనం ఏ ఎంటీఆర్ పౌడర్‌తో చేసుకున్నా, లేదంటే చిలకడ దుంపలతో చేసుకున్నా సరే డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. నేను రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్‌లో ఇప్పుడు ఆ బాల్స్ అయితే వేసేసానండి. ఈ ఇలా వేసిన గులాబ్ జామ్‌ని ఒక 1 అవర్ పాటు వదిలేయండి. ఒక 1 అవర్ తర్వాత తీసి చెక్ చేస్తే చూడండి ఎంత బాగున్నాయో. సో సాఫ్ట్, సో స్వీట్ కదా! మీరు కావాలంటే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని కూడా పెట్టుకొని తినొచ్చు. ఎంతో టేస్ట్‌గా ఉండే గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్‌లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. థ్యాంక్ యూ.